సన్ రైజర్స్ హైదరాబాద్ అఫీషియల్గా ఈ 2025 ఐపీఎల్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. గత సీజన్లో డామినేటింగ్ పర్ఫార్మెన్స్తో రన్నరప్స్గా నిలిచిన ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో ఎందుకు ఫెయిల్ అయింది, దీనికి ఎవరు మెయిన్ రీజన్, అసలు ఎస్ఆర్హెచ్కి ఏమైంది, ఇలాంటి వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చూడండి. ఫస్ట్ది వాళ్ళ ఇంటెంట్. అవును, లాస్ట్ ఇయర్ ఏ ఇంటెంట్తో అయితే వాళ్ళు ఫైనల్ వరకు రీచ్ అయ్యారో ఈరోజు అదే ఇంటెంటే వాళ్ళ కొంప ముంచింది. లాస్ట్ ఇయర్ అంటే సలైవర్ లేదు, సో బాల్ హోల్డ్ అయ్యాక రివర్స్ స్వింగ్ అయ్యే అవకాశాలు కూడా తక్కువ. అండ్ ఐపీఎల్లో వాడే పిచ్చెస్ ఆల్మోస్ట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీయే, సో వీటన్నిటి వల్ల బౌలర్స్ కి ఎక్కువ హెల్ప్ ఉండేది కాదు. కానీ ఈ సంవత్సరం అలా కాదు, బాల్ కి సలైవా అప్లై చేయడానికి బీసీసీఐ పర్మిషన్ ఇచ్చింది. అండ్ నైట్ టైం సెకండ్ బ్యాటింగ్ టైంలో హెవీగా డ్యూ వస్తే బౌలింగ్ టీమ్ కి ఆ బాల్ ని మార్చుకునే అవకాశం కూడా ఉంది. సో ఈ సంవత్సరం బౌలర్స్ కి కూడా కాస్త మంచి జరిగింది. సో పవర్ హిట్టింగ్ నమ్ముకున్న మన ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ కి ఇది ఏమాత్రం కలిసి రాలేదు. అండ్ ఇది సరిపోతున్నట్లు అవే మ్యాచెస్ లో అపోనెంట్ టీమ్స్ అన్ని ఎస్ఆర్హెచ్ తో మ్యాచ్ అన్నప్పుడల్లా స్లో ట్రాక్స్ ని ఇచ్చాయి. అండ్ మనోలో గురించి తెలిసిందేగా, రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ ఓవర్ బాల్ ని బాదడానికే చూస్తారు. మా కర్మ అది. సో ఈ ఇంటెంట్ వల్లే వాళ్ళు ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నారు. అలా కాకుండా మెరిట్ ఆఫ్ ది బాల్ ఆడి ఉంటే ఈ రోజు పరిస్థితులు వేరేలా ఉండేవేమో. అండ్ నెక్స్ట్ వన్ బౌలింగ్. ఈ ఇయర్ ఎస్ఆర్హెచ్ కి మెయిన్ వీక్నెస్ వాళ్ళ బౌలర్స్ అని అందరూ అనుకుంటున్నారు, కానీ కాదు. ఎస్ఆర్హెచ్ లో మంచి బౌలర్సే ఉన్నారు. లాస్ట్ ఇయర్ వరకు భూవి అన్నట్టు మంచిగానే రాణించినా కానీ మెగా ఆక్షన్ లో వాళ్ళని తిరిగి తీసుకోవడానికి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. షమి ఇంజురీ నుంచి కంబ్యాక్ చేస్తున్నాడు కాబట్టి పెద్దగా నిందించలేం. అండ్ తనకి T20s లో పెద్దగా మంచి స్టాట్స్ కూడా ఏమి ఉండవు. అండ్ హర్షల్ పటేల్ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఐపీఎల్ లో బాగానే పర్ఫామ్ చేశాడు, కానీ తను ఆ రిథమ్ లోకి వచ్చేసరికి టీమ్ కి జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. అండ్ ప్యాట్ కమిన్స్ అంతో ఇంతో బాగానే వేశాడు, కానీ తను కూడా కావాల్సిన టైంలో ఆ రన్ ఫ్లోర్ ని కట్టడి చేయలేకపోయాడు. ఇలా ఈ ముగ్గురు కీ బౌలర్స్ కూడా ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయకపోయేసరికి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఫ్లాప్ అయింది. జీషాన్ అన్సారీ వచ్చినప్పుడల్లా బాగానే బౌలింగ్ చేశాడు, కానీ అది సరిపోవట్లేదు. అండ్ జాంపాల్ అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ రూల్డ్ అవుట్ అవ్వడం కూడా ఎస్ఆర్హెచ్ కి కాస్త లాస్ అయ్యింది. అండ్ నెక్స్ట్ వాళ్ళ బ్యాట్స్మెన్. ఎస్ఆర్హెచ్ కి మెయిన్ స్ట్రెంత్ వాళ్ళ బ్యాటింగ్. ఈ స్ట్రెంత్ తోనే వాళ్ళు లాస్ట్ ఇయర్ ఫైనల్ వరకు వచ్చారు, కానీ ఈ సీజన్ ఏ మాత్రం కూడా పర్ఫామ్ చేయలేదు. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఈ ఇద్దరు నుంచి కూడా మంచి స్టార్ట్స్ రాలేదు. వీళ్ళిద్దరు ఎప్పుడైతే ఆ స్టార్ట్ అందిస్తారో అప్పుడు ఎస్ఆర్హెచ్ విన్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. కానీ ఈ ఇయర్ అభిషేక్ అండ్ హెడ్ ఇద్దరి కన్సిస్టెంట్ ఫెయిల్యూర్స్ కూడా టీమ్ ని చాలా పెద్ద దెబ్బతీసాయి. ఇక ఇషాన్ కిషన్ అండ్ నితీష్ ఈ ఇద్దరికి నాకు తెలిసి ఇది ఐపీఎల్ లో ఫస్ట్ సీజన్ ఏమో. ఈశాన్ అయితే ఫస్ట్ మ్యాచ్ లో ఆ సెంచరీని మినహాయిస్తే ఏ మ్యాచ్ లో కూడా ఇంపాక్ట్ చూపించలేదు. ఇక ఎప్పుడు కన్సిస్టెంట్ గా ఆడే క్లాస్ అని కూడా ఈసారి టీం ని కాపాడుకోలేకపోయాడు. అయినా ప్రతిసారి టాప్ ఆర్డర్ అంతా ఫెయిల్ అవుతుంటే తను మాత్రం ఏం చేస్తాడులేండి. ఇక అనికేత్ వర్మకి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి తను ప్రతి మ్యాచ్ ఆడాలని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అయినా తను ఉన్నంతలో బాగానే పర్ఫామ్ చేశాడు. అండ్ తర్వాత రీజన్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్. అవును, మీ యొక్క హ్యూజ్ ఎక్స్పెక్టేషన్సే. 300 ఎప్పుడు మాకు 300 కావాలన్నారు. అంటే 300 తర్వాత ఏంటి, ఇక 400ఏనా? ఇలా పోతే ఒకరోజు అంచనాలు కూడా దాటేస్తాయి. కండిషన్స్ కి తగ్గట్టు ఆడి ప్లే ఆఫ్ కి రావాలా, లేక పిచ్చితో సంబంధం లేకుండా హై స్కోర్ కోసం చూసి వికెట్స్ పడుతున్నా కానీ స్లాగింగ్ చేసి కొలాప్స్ అవ్వాలా? ఇక ఇప్పటి నుంచైనా కానీ ఓవర్ అగ్రెసివ్ రూట్ ఎంచుకోకుండా సిచ్యువేషన్స్ తగ్గట్టు బ్యాట్స్మెన్ ఆడితే బాగుంటుంది. ఓపెనర్స్ నుంచి పవర్ ప్లే లో మంచి స్టార్ట్ వస్తే అప్పుడు బిగ్ టోటల్ కోసం చూసినా ఒక రకం. అలా కాకుండా వచ్చినట్టు ఊపితే నెక్స్ట్ సీజన్ కూడా ఇలాంటి గతే పడుతుంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఈ సీజన్ లో కాస్త డిఫెన్సివ్ మైండ్ సెట్ తోనే కనిపించాడు. ఇదేం పెద్ద సమస్య కాదనుకోండి. తను అనుకున్న స్ట్రాటజీస్ వర్క్ అవ్వకపోతే ఏ కెప్టెన్ అయినా సరే కాస్త డిఫెన్సివ్ గానే ఆలోచిస్తాడు. సో ఫైనలీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎస్ఆర్హెచ్ టీంలో పర్ఫార్మర్స్ ఉన్నారు, అలాగే మ్యాచ్ విన్నర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు చేయాల్సిందల్లా తమ పని తమ కరెక్ట్గా చేయడమే. అండ్ ప్యాట్ కమిన్స్ చాలా తెలివైన కెప్టెన్. ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఎలా కంబ్యాక్ చేయాలో తనకి బాగా తెలుసు. సో వచ్చే సీజన్లో కన్ఫామ్ గా సన్ రైజర్స్ బాగానే పర్ఫామ్ చేస్తారని ఆశిద్దాం. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. నేనేమైనా పాయింట్ మిస్ అయ్యానా? ఇవి కాకుండా ఇంకా ఎస్ఆర్హెచ్ పతనానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? కమెంట్ చేయండి. వీడియోని ఇంతవరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం పాపం తగులుతుంది చెప్తున్నా.